లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఏబి వెంకటేశ్వరరావు అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏదో గోల్మాల్ చేశారు నిధులు అని చెప్పి గత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ రోజు మీరు ఏం చేశారు? 5 సంవత్సరాల సస్పెన్షన్ పీరియడ్ ని రెగ్యులరైజ్ చేసేసి అతను ఏ పని చేయకపోయినా కూడా 5 సంవత్సరాల జీతం ఇంచుమించు 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎందుకు? ఒక బలహీన వర్గాలకు చెందిన అధికారికి ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే ఇలా రెట్టింపుగా రివార్డు చేయటం అనేటువంటిది చేశారా? సంజయ్ అనేటువంటి డీజీపీ స్థాయి ఐపీఎస్ ఆఫీసర్ కేవలం బలహీన వర్గానికి చెందిన మాదిగనే కదా మీరు సస్పెండ్ చేశారు. అతను చేసిన తప్పేంటి అంటే ఒక ఐపీఎస్ మాదిగను, ఒక ఎంపీ మాదిగను మీరు తొక్కేస్తారు. అలాంటి అభియోగాలు ఉన్నటువంటి వారు మీ కమ్యూనిటీకి చెందిన వారైతే ఏ రకమైన చర్యలు ఉండవు కదా, వారికి రివార్డులు ఇస్తారు. మాదిగలను వైపు తొక్కేస్తూ తమ కమ్యూనిటీ కమ్మవారిని అకున పెట్టుకునేటువంటి పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. మనం రాజ్యాధికారంలో అడుగు పెట్టకపోతే ఈ వివక్ష, ఈ రకమైనటువంటి అనిశ్చయత కొనసాగుతూనే ఉంటుంది. వెనుకబడిన వర్గాల ప్రజలారా గమనించండి, మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకునే విధంగా పనిచేస్తారు. మేల్కొనండి, కనువిప్పు పొందండి ప్రజలను నేను కోరుతూ ఉన్నాను.